టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు. గతేడాది రాజ్ నిడుమూరుని వివాహమాడి కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమంత త్వరలోనే తన అభిమానులకు ఒక తీపి కబురు చెప్పబోతున్నట్టు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం శామ్ త్వరలోనే తల్లి కాబోతోందని ఇండస్ట్రీలో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో సంబరపడుతున్నారు. సమంత సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం చూసుకుంటే ఒక రోలర్ కోస్టర్ రైల్ లాంటిదని చెప్పాలి. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి 4 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నోసార్లు ఆమె తల్లి కాబోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత కొన్ని ఊహించని విభేదాల కారణంగా చైతన్య, సమంత తమ బంధానికి ముగింపు పలికారు. విడాకుల తర్వాత సమంత జీవితంలో అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధి బారిన పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో సతమతమైంది. ఒక పక్క మానసిక క్షోభ, మరోపక్క భరించలేని శారీరక బాధ. వీటన్నింటినీ ఎంతో ధైర్యంగా, ఒంటరిగా ఎదుర్కొంది. అయితే ఆ కష్టకాలంలో ఆమెకు కొండంత అండగా నిలిచిన వారిలో రాజ్ నిడుమూరు ఒకరు. వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు, ట్రోల్స్ వచ్చినా నెగిటివిటీని సైతం చిరునవ్వుతో దాటుకొని గతేడాది ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజ్తో వివాహం జరిగిన తర్వాత శామ్ జీవితంలో మళ్లీ పాత కళ తిరిగి వచ్చిందని అభిమానులు స్పష్టంగా గమనించారు. ఆమె ముఖంలో ఒకప్పటి ఆనందం, ప్రశాంతత మళ్లీ కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సమంత తల్లి కూడా కాబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాటుకుని వచ్చిన శామ్ జీవితంలోకి ఈ కొత్త ఆనందం, ఈ బిడ్డ రూపంలో సరికొత్త వెలుగు రాబోతోందని నెటిజన్లు ఆత్మీయంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక శామ్ ప్రొఫెషనల్ కెరియర్ విషయానికి వస్తే ఆమె ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న గ్రాండ్గా రిలీజ్ కానుంది. సమంతకు అత్యంత సన్నిహితురాలిన నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శామ్ భర్త రాజ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అయితే ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే ఈ సినిమా తర్వాత సమంత నటనకు కాస్త విరామం ఇవ్వనుందట. పూర్తి స్థాయిలో తన దృష్టిని నిర్మాణ రంగంపైనే పెట్టాలని, భవిష్యత్తులో కేవలం నిర్మాతగానే కొనసాగాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ గుడ్ న్యూస్ను రాజ్, శామ్ జంట అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఒక ఫైటర్లా జీవితంలో ఎదురైన ప్రతి సవాల్ను జయించిన సమంత ఇప్పుడు తల్లిగా మారబోతోన్న ఈ కొత్త బాధ్యతలను ఎలా ఆస్వాదించనుందో చూడాలి.